శ్రీకరమగు కీర్తనలను ప్రాకటముగా వ్రాసి పాడి పరమేశ్వరునిన్ తేకువగా భజించితిరి ఆకుల శివరాజలింగమా ధన్యతమా. నిరంతరమానందమునన్వేషించుట మానవనైజము. కాని లోకం శోకహతంచ సమస్తం అన్నారు ఆదిశంకరులు. లోకమంతయు శోకము చేత చుట్టుకొనబడి ఉన్నది. చెలువలందును కొలువులందును కలుములందును మనిషి అనాదిగా ఆనందమునకై వెదకుచునేయున్నాడు, ఆశాభంగమునందుచునేయున్నాడు. ఆనందమంతయు పరతత్వారాధనలోనేయున్నది. అందుకే పరతత్వమును కీర్తించవలే, ఆనందముతో నర్తించవలే. సంకీర్త్యమానః శీఘ్రమేవ ఆవిర్భవతి అనుభావయతి చ భక్తాన్. మనసారా సంకీర్తనము గావించిన ఇష్టదైవము తక్షణమే సాక్షాత్కరించి తన అనుభూతిని ప్రసాదించును అన్నాడు దేవర్షి నారదుడు. మాన్యశ్రీ ఆకుల శివరాజలింగము గారు ధన్యతములు. పరమాత్ముడు వారికి సంగీత సాహిత్యములు అను బంగారు కణికలను ప్రసాదించినాడు. వారు సంకీర్తనములనడు ఆభరణములుగా వాటిని తయారు చేసి తిరిగి పరమాత్మునే అలంకరించినారు. కళాకారులు చేయదగినదేదో వారు చేసి చూపించినారు. నడవవలసిన దారిలో నడచి చూపించినారు. వారు తొండపు దేవరను కొనియాడినను, చదువుల తల్లిని ప్రస్తుతించినను నిండు భక్తియే తొణికిసలాడుచుండును. సంజీవరాయని సంస్తుతించినను, విశ్వనాథుని వినుతించినను సర్వస్య శరణాగతియే సాక్షాత్కరించుచుండును. గుణధాముడైన రాముని ప్రశంసింపవలెనన్నను, యదుభూషణుడైన కృష్ణుని శ్లాఘింపవలెనన్నను శివరాజలింగము గారికే చెల్లును. ఇదియే జీవన సారము, ఇదియే పావన తీరము. పాలమూరు జిల్లాలోని ఆధునిక సంకీర్తనాచార్యులుగా మన్ననలు అందుకొనుచున్న శివరాజలింగము గారికిని, వారి సంప్రదాయ కీర్తనలను ఆలకించిన వారికిని పరమేశ్వర అనుగ్రహము పరిపూర్ణముగా ప్రాప్తించుగాక. ఆయురారోగ్య భాగ్యములు సమృద్ధిగా వరించుగాక. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.